వైసీపీ ఎమ్మెల్సీలు చేసింది మహా అపరాధం. చెప్పులు బూట్లు వేసుకుని శ్రీవారి చిత్రపటాలతో నిరసన తెలపడం అనైతికం. ఫోటోలను ప్లకార్డులా వాడి విసిరేయడం క్షమించరాని పాపం. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన తీరుపై మండలి చైర్మన్ చర్యలు తీసుకోవాలి. వైసీపీ తీరును హిందూ సమాజం ఖండించాలి. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన ప్రభుత్వ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్, మరి ఈ రోజున శాసన మండలిలో జరిగిన తీరు చూసుకుంటే కనుక చాలా బాధాకర విషయం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో రాజ్యాంగబద్ధంగా కూడా అటు శాసనసభ్యులుగా ఎన్నికైన వారు కానీ శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన వారు కానీ ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయవలసిన తీరు అంటే వైఎస్ఆర్ పార్టీ వారు సభకు రారు, ఏ రకమైన ప్రజల సమస్యల కోసం కూడా పోరాడే పరిస్థితి లేదు. హిందూ సమాజానికి సంబంధించిన భక్తులు కానీ, భారతదేశంలోని హిందువులు కానీ, అదేవిధంగా ప్రపంచంలోని హిందువులు కానీ మరి వెంకటేశ్వర స్వామిని మన కలియుగ దైవంగా చాలా పవిత్రంగా చూసుకునే పరిస్థితి. మరి అలాంటిది ఈ రోజున శాసన మండలిలో వారి సభ్యులందరూ కూడా మరి వెంకటేశ్వర స్వామి యొక్క ప్లకార్డులు తీసుకుని మరి వారు చెప్పులు బూట్లు వేసుకొని ఆ ప్లకార్డ్స్ని మరి సభ ముందు ఉంచి వారు చేసిన ఆందోళనని మరి ప్రజలందరూ కూడా చూడటం, మరి వారు చేసిన పనితీరుని చాలా దురదృష్టకర చర్యగా ఈ రోజున మేము కూటమి ప్రభుత్వం నుంచి మేము ఖండిస్తున్నాం. మేము అదేవిధంగా ప్లకార్డులు తీసుకురావడమే కాకుండా మరి ఆ ప్లకార్డులు చింపేసి మరి వివిధ రకాలుగా కూడా పడేసి అంతే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి వారు వాళ్ళ పనిచేసిన తీరు చాలా దారుణమైన సంగతి. దానికి హిందువులందరూ కూడా పూర్తిగా ఖండించవలసిన అవసరం ఉంది. మరి గతంలో కూడా చూసుకున్న ఏదైతే కల్తీ లడ్డు విషయంలో కూడా మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఏదైతే పశ్చాత్తాప దీక్ష ఏర్పాటు చేసి తిరుపతి వెళ్ళి స్వయంగా ఆయన అక్కడ శుద్ధి చేసిన తీరు అని అన్ని రకాలుగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో భాగంగా హిందువులు సహకరించే విధంగా మరి ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముందుకు వస్తున్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ కూడా హిందువుల యొక్క మనోభావం దెబ్బతీసే విధంగానే మరి ఆ పార్టీ వెళ్ళడం. మరి గతంలో చూడండి మరి టీటీడీ చైర్మన్గా భూమ కరుణాకర్ రెడ్డిని కూడా ఏర్పాటు చేసి అతను ఒక నాస్తికుడు, హిందువులకు దూరంగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని కూడా అక్కడ చైర్మన్గా నియమించడం. వైఎస్ఆర్ పార్టీ నిరంతరం హిందువులకు మనోభావం దెబ్బతీసే విధంగానే ఆ పార్టీ ముందుకు రావడం మనందరం చూస్తున్నాం. నియోజకవర్గాలు కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి వదల ముందుకు వెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్లే విధంగా మేము పనిచేస్తున్నాం. మేము మరి బడ్జెట్ చూడండి, మొన్ననే మరి ఆర్థిక మంత్రి వారిలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మండలి సభ్యులు కానీ సభకు వచ్చి మరి బడ్జెట్లో వారి నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ చర్చ చేయవలసిన అవసరం ఉంది. అలాంటిది ఎక్కడా లేదు. ప్రతిపక్ష హోదా కావాలంటారు, వివిధ రకాలుగా కామెంట్స్. మరి సభ జరిగిన మొదటి రోజునే గౌరవనీయులు గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే ఆయన అడ్డుకున్న తీరు, మరి ఆ రోజున కూడా పేపర్లు చింపి ఆయన మీద చింపిన తీరు, అంటే ఏ రకమైన సభను ఏ రకంగా వాళ్ళు గౌరవిస్తున్నారు అన్నది కూడా అర్థం చేసుకోవాలి. మరి చైర్మన్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి సభ్యులందరూ కలిసి కుల మతాలు కలిపే విధంగా జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కులాలన్నీ సమానంగా కలుపుకుని ప్రయాణం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలన్న ఆలోచనతోటి మరి ఆ రోజున జనసేన పార్టీ సిద్ధాంతాలు ఒకటిగా మరి ముందుకెళ్ళడం. మరి మాకు కానీ కార్యకర్తలందరికీ కానీ ప్రతి ఒక్క కుల మతాలని కలుపుకునే విధంగానే జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుకెళ్ళడం. మరి అదేవిధంగా పెన్షన్ విషయం కూడా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ నాయకులు వచ్చి తక్కువ పెన్షన్లు ఇస్తున్నారని చెప్పి మేము ఒక్కడే తెలియజేస్తున్నాం. నువ్వు ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు 2,000 రూపాయలు ఉన్నది 3,000 రూపాయలు చేస్తా అని చెప్పి 1,000 రూపాయలు దాదాపు 5 సంవత్సరాలు నువ్వు 5 సంవత్సరాలు 1,000 రూపాయలు పెంచిన తీరు. మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3,000 ఉన్నది 4,000 రూపాయలు మొదటనే 1వ తారీఖునే ప్రజలందరికీ కూడా ఇళ్ల వద్దకు వెళ్ళి మేమందరూ కూడా ఇస్తున్నాం.
మరి దానిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ 1వ తారీఖున పెన్షన్ విధానంలో కానీ ఇవ్వడం కానీ, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడం కానీ, ప్రతి ఎమ్మెల్యే కూడా బెనిఫిషరీ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏదైనా బాధ్యత ఉంటే కనుక వైఎస్ఆర్ నాయకులకి, వైఎస్ఆర్ ఎమ్మెల్యేలకు కానీ, ఇవాళ మీరందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకోబడ్డారు మిమ్మల్ని. మీరు ప్రజల కోసం పనిచేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పనిచేయవలసిన అవసరం ఉంది. అలాంటిది మీరు ఎక్కడా కూడా అభివృద్ధి కోసం మాట్లాడరు. మేము ఏదైతే సూపర్ 6 ఎలక్షన్స్ ప్రక్రియలో ప్రజలకు హామీ ఇచ్చామో ప్రతి హామీని నెరవేర్చుకుంటూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే విధంగా మేము ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి నాయకుడు కానీ పనిచేస్తున్నాం. మేము మరి చంద్రబాబు నాయుడు గారు కోరుకునే విధంగా మరి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని 2047 స్వర్ణాంధ్ర దిశగానే మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము అదేవిధంగా త్వరలోనే ఏదైతే పోలవరం ఉందో 2027 పుష్కరాలకి పోలవరాన్ని కూడా కట్టించే విధంగా మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము అంటే జగన్మోహన్ రెడ్డిని ఒకటే మేము అనదలుచుకున్న వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ, గతంలో నువ్వు చూసుకుంటే కనుక మరి ఆ రోజున ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా నువ్వు తీసుకెళ్ళిన తీరు, 3 రాజధానులు అన్నావు. మరి ఏ రకాన కూడా రాజధాని అన్నది రాష్ట్రంలో లేకుండా చేసావు. మరి ఈ రోజు నీ కూటమి ద్వారా మరి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక అపురూపమైన రాజధాని నిర్మించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మేము తెలియజేస్తుంది ఒకటే, ఏదైతే ఈరోజు జరిగిన సభలో సంఘటన చాలా దారుణమైన పరిస్థితి. దానికి ప్రతి ఒక్క హిందువులు కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఈ వైఎస్ఆర్ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుందో కూడా ప్రతి ఒక్క హిందువులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే సమాజంలో మన భారతదేశంలో మనందరూ కూడా హిందువులు కానీ, ముస్లిం కానీ, క్రిస్తువులు కానీ అందరూ సమానంగా ఉండవలసిన